కొందరు రాజకీయ నాయకులు కూడా మన కులం వాళ్ళకి మనం ఓట్లు వేసుకోకపోతే ఎట్లా అని కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు కూడా అలాంటి సందర్భాలు విన్నాం కదా. అందరు హిందువులని చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా కులాల మధ్య విభేదాలు సృష్టించడం అనేది కరెక్ట్ అంటారా? వాళ్ళు ఎదగడం కోసం, వాళ్ళ రాజకీయ జీవితాన్ని బలపరచుకోవడం కోసం ఇష్టానుసారంగా కులాలని మతాలని తీసుకొచ్చి మన కులం వాళ్ళు మనమంతా ఒకటిగా ఉండాలి, మన మతం వారు మనమంతా ఒకటిగా ఉండాలని చెప్పి రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి పనే తప్ప ఈ అభివృద్ధిని అరికట్టేటటువంటి దుర్మార్గం తప్ప వేరేదేం లేదు ఇందులో. చాలామంది యువత కూడా అందులో ఉంటున్నారు కదా. అలాంటి యువతకి వాళ్ళ బ్రెయిన్ వాష్ అవుతుంది కులాల మధ్యలో మతాల మధ్యలో. అలాంటి వాళ్ళకి దాని నుంచి బయటికి రావాలంటే వాళ్ళు ఎలా ఆలోచించాలి అంటే ఏం చెప్తారు? మానవత్వంతో ఆలోచించాలి. మన అందరం మనుషులేరా అని గుర్తించాలి. ఫస్ట్ మనందరం కూడా ఉన్నదే చిన్న జీవితం, అందరూ కూడా సంతోషంగా బతకాలి అనేటటువంటి ఆలోచన రావాలి అందరికీ కూడా. అంతే తప్ప ఇష్టానుసారంగా మతాల గురించి కులాల గురించి ఒకరి మీద ఒకరు విద్వేషాలు పెంచుకుని ఇష్టానుసారంగా మాట్లాడుకుని దుర్మార్గంగా మారిపోయి ఒకరి పట్ల ఒకరు విషం చిమ్ముకుంటూ పోతే ఇంకా ఇంత చిన్న జీవితంలో ఏం మిగులుతా చెప్పు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి. అంతే తప్ప ఇలా కులాల పేరుతో మతాల పేరుతో జాతుల పేరుతో ఇలా ఇడిపోయి ఉన్నంతకాలం ప్రశాంతత కోల్పోయి దుర్భర జీవితం అనిపించడమే తప్ప వేరే మార్గం ఏమి ఉండదు. కావాలని కొంతమంది మతాలని కులాలని రెచ్చగొడుతూ ఇలా పబ్బం గడుపుకుంటూ ఉంటారు రాజకీయ ముసుగులో. అది రాజకీయ విషపురుగులు వాళ్ళు. వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉన్నాం, ఎదుటివారు కూడా మనలాగే బాగుండాలి, మనలాగే సంతోషంగా ఉండాలని ఆలోచించాలి తప్ప విషపూరితమైన ఆలోచన చేసేటటువంటి ఇది ముందుగా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని మనం నమ్మకూడదు. ఫస్ట్ నమ్మకుండా మన మార్గంలో మనం, మన స్నేహితులు, మన బంధువులు అందరూ కూడా ఒకటే. ఆడు హిందువైనా ముస్లిమైనా క్రైస్తవుడైనా అందరం కూడా బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితంలో ఎప్పుడు కూడా దుర్మార్గమైన ఆలోచన రాకుండా ఉండాలి. అంతే తప్ప ఏదో కొంపలంటిపోయినట్టు నా కులం అంటే ఏం కులం కూడి పెడుతుందా? ఏం పెట్టదండి. అది కావాలని కొంతమంది చేస్తున్నటువంటి విడగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప ఎవరికి కులం కూడి పెట్టదు, మతం కూడా ఏం ఉపయోగపడదు. మనం జాగ్రత్తగా కష్టపడి మన జీవితాన్ని ఒక అద్భుతమైన బాటలో నిలుపుకుంటేనే మన జీవితం బాగుంటుంది తప్ప కులం పేరుతో మతం పేరుతో వాడు మావాడే కదా వీడు మావాడే కదా అని చెప్పి మన సంఖ్యలు గుద్దుకుంటే మన పని ఏమవుదు. మనం చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా దుర్మార్గమైన ఆలోచన చేయకూడదు. చక్కని జీవితాన్ని ప్రారంభించాలి, అందరితో చిరునవ్వుతో చిరకాలం జీవించాలి.